హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తను కుకింగ్. ఈరోజు బయట దొరికే మనకి బనానా బజ్జీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మిరపకాయ బజ్జీ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. 2 పచ్చి అరటి పండ్లు, శనగపిండి, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట సోడా, వాము, రుచికి సరిపడా ఉప్పు, డీప్ ఫ్రై కోసం మంచి నూనె. ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతాం. ముందుగా 2 అరటి పండ్లని వెనుక భాగం ముందు కొద్దిగా కట్ చేసుకొని పైన ఉండే చెక్కనంతా తీసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్కనంతా నీట్గా 2 బనానాస్కి తీసేసుకోవాలి. మిరపకాయ బజ్జీ కంటే కూడా చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది బనానా బజ్జీ. దీన్ని మనం మసాలా బజ్జీ మాదిరిగా కావాలంటే అలాగైనా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అయినా బజ్జీ వేసేసుకొని తినేయచ్చు. మన స్టఫింగ్ కోసము మామూలు ఆనియన్స్, కొత్తిమీర, గరం మసాలా అవన్నీ వేసుకొని స్టఫింగ్ చేసుకొని అయినా తినచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. మీకు పొడుగు కావాలంటే పొడుగు కట్ చేసుకోండి, లేదు వద్దు అనుకుంటే మన ఆలూని ఎలా కట్ చేస్తామో అట్లయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక బనానాని పొడుగు కట్ చేసుకున్నాను, మరొక బనానాని షార్ట్ కట్ చేసుకున్నాను. మన మామూలుగా పొటాటో చిప్స్ వేస్తాం కదా, అట్లా కట్ చేసుకున్నాను. మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. కాకపోతే మందం ఉండకూడదు, చాలా స్వల్పగా ఉండాలి. మనం ఆలు బజ్జీకి ఎలాగైతే వేసుకుంటామో సేమ్ అట్లనే బనానాని కూడా కట్ చేసుకోవాలి. మీకు పొడుగు కట్ చేసుకునేకి రాదు అనుకుంటే మామూలుగా ఆలు బజ్జీకి ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏమన్నా చిప్స్ది తరిగేది ఉంటుంది కదా, అది దాంతోనైనా మీరు చేసుకోవచ్చు. ఇంత పొడుగు కట్ చేసేకి రాదు కాబట్టి నేను నైఫ్తోనే కట్ చేసుకుంటున్నాను. చూడండి, మీకు నచ్చిన షేప్తో కట్ చేసుకోవచ్చు. ఒక బనానాని పొటాటో సైజ్ మాదిరిగా స్లైసెస్ మాదిరి కట్ చేసుకున్నాను. ఇంకోటి వచ్చి మామూలుగా జంపుగా కట్ చేసుకున్నాను. అది మీ చాయిస్. తర్వాత వాటర్లో వేసుకొని వాటిని ఇట్లా ఆరబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులోకి 200 గ్రామ్స్ శనగపిండిని తీసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, ½ టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, ½ టీ స్పూన్ సోడా పిండి, ½ టేబుల్ స్పూన్ వాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం అంతా పిండిలో కలిసేటట్లా కలుపుకోవాలన్నమాట. మంచిగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కన్సిస్టెన్సీ చూసుకుంటూ మనం కలుపుకోవాలి. ఎక్కువ ఒకటేసారి నీళ్ళు వేసేసుకున్నాం అనుకో మనకి సరిగ్గా పిండి రాదనమాట. మనకి ఆలు బజ్జీకి ఎలా వేసుకుంటామో సేమ్ దానికంటే కూడా కొంచెం గట్టిగా ఉండాలి పిండి, ఎక్కువ పల్చాగా ఉండకూడదు. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చూసుకుంటూ కలుపుకోవాలి.
చాలా మంచిగా పిండి కలుస్తుంది మనకి. ఇప్పుడు నూనెని డీప్ ఫ్రైకి కావాల్సినంత వేసేసుకుందాం. ఇప్పుడు ఆరిపోయిన బనానాలన్నింటినీ ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. అస్సలు తేమ ఉండకూడదు. ఒక క్లాత్ మీద వేసేసినామంటే ఒక 5 minutes వదిలేస్తే మనం పిండి కలుపుకునే లోపల అవి తేమ అంతా ఆరిపోతుంది అన్నమాట. పసుపు నీళ్ళు ఎందుకు వేసినా అంటే బనానా కట్ చేసిన వెంటనే నల్లగా అయిపోతుంది. అట్లా నల్లగా కాకుండా మనం పసుపు ఉప్పు నీళ్ళలో కొద్దిగా కడుక్కొని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు బజ్జీల పిండిలోకి ఒక్కొక్కటి పిండి ముంచుకుంటూ బజ్జీలు వేసుకోవాలి. మన కడాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకొని నాకైతే 4 పట్టినాయి. మీది ఇంకా పెద్ద పెనం అయితే ఇంకా కొన్ని, ఎందుకంటే ఇవి పెద్దగా పొడవు ఎక్కువ ఉన్నాయి కదా, మనం తిప్పేసుకునేకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకనేసి నేను 4 వేసుకొని వాటిని బాగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వాటిని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ హైలో పెడితే పైన ఒక్కటే కాలుతుంది, లోపల బనానా అనేది మనకి కాలదనమాట. అందుకనేసి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కాల్చుకోవాలి. అలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. పూర్తి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఒక పక్క కాలిన తర్వాత మరో పక్క తిప్పుకోవాలన్నమాట. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు కాల్చుకొని, ఇవి చెంపు ఎక్కువ కదా, తిప్పుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అందుకని మనము ఒకటి తక్కువ వేసుకున్నామనుకో తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడు మంచి కలర్ వచ్చింది కదా, ఇప్పుడు వాటిని ఒక వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగతా మిగిలిన బనానాలన్నీ కూడా ఒక్కొక్కటి పిండిలో ముంచుకుంటూ ఫస్ట్లో చూపించిన విధంగా మనం ప్రతి ఒక్కటి వేసేసుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము వడల్ని వేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా అలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోండి. మంచి కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత వాటిని కట్ చేసుకొని మనం మసాలా బజ్జీని ఎట్లయితే కట్ చేస్తామో అలా కట్ చేసుకొని అందుకు స్టఫింగ్కి ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, గరం మసాలా, కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు, ప్రతి ఒక్కదానికి అలాగే చూపించిన విధంగా అన్నిటికీ స్టఫింగ్ పెట్టేసుకుంటాం. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు. చాలా మనం మిరపకాయ బజ్జీ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టారు. చూడండి ఎంత టేస్టీగా కలర్ఫుల్గా ఉండే బనానా
మసాలా బజ్జీ రెడీ అయ్యింది. ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు కానీ ఎక్కడికన్నా మనం వర్షం పడేటప్పుడు కానీ అలాంటప్పుడు చేసి పెట్టుకుంటే వేడివేడిగా తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.